పీకుతున్నావు? మంచి అవకాశం. ఏ మూగవద్దు, నీకేమైనా గుర్తుందా? సమయం నేను రాకపోతే పచ్చని ఆ పిచ్చుక సంసారాన్ని విచ్ఛిన్నం చేసేవాడే కదరా నీచుడా. నువ్వు అన్న తింటున్నావా, గడ్డి తింటున్నావా? నీకు అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళు లేరా? పిచ్చుగూడంటే ఏమనుకుంటున్నావు? ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలో మానవుడు తెలుసుకోవటానికి దైవం కల్పించిన నిదర్శనం. ఆ పవిత్ర చిన్నాన్ని పడగొట్టాలని పాడుబుద్ధి నీకెలా పుట్టిందిరా పాపిష్టివాడా? తలుచుకుంటేనే నా గుండె తల్లడిల్లిపోతుంది. బుద్ధి జ్ఞానం ఉందనుకుంటున్న మనమే బుద్ధి కంటే ఏమిటో తెలియక విడిపోయి వేరు కాపురాలు వెలగబెడుతూ ఉన్నాం. పాప ఆ నోరులేని పిచ్చుకలు కూడు కట్టుకుని పిల్ల పాపలతో కలిసిమెలిసి ఉండటం చూసైనా ఐకమత్యం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలయ్యా. బయటికి. ఆహా ఆహా, ఎంత చక్కగా మాట్లాడారండి. మీకు ముక్కు మీద కోపం ఎక్కువ అనుకుంటాను. నా కోపమే రాదండి. వాడు ఆ పిచ్చి కూడా పాడు చేస్తుంటే నాకు పిచ్చి కోపం వచ్చేసింది. నా రక్తం ఉడికిపోయింది. టక్ 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 మని నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. ఎక్కడ? ఇక్కడ. భయపడకు భయపడకు. అన్నట్టు కాళ్ళు నొప్పి ఎలా ఉందండి? కాళ్ళు నొప్పి నాకు కాదు డాక్టర్, మా కుక్కకి. మీ కుక్క కాళ్ళు నొప్పి ఎలా ఉందండి? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ ఇంకా కుంటుతూనే ఉంది. అమ్మమ్మ, అలా జరగడానికి వీలేదు. మందు వేస్తానుండండి. ఏమండి, మీలాంటి ఓర్పు నేర్పు ఐకమత్యం అభిమానం మొదలగు సుగుణాలు గల ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలా అరదండి. ఊరికే పొగుడుతున్నారు. మీకున్న శాంతం శ్రద్ధ దయ సహనం చూస్తుంటే నాకెంతో అసూయిగా ఉంది. ఆ భగవంతుడు అన్ని సుగుణాలు మీకే ఇవ్వాలా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు మా కుక్క కొంటూ ఉంటే ఒక ముసలి డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. ఆ డాక్టర్ కుక్కను చూడటం మానేసి నన్నే యగాదిగా చూస్తూ పళ్ళెక్కిలించడం మొదలెట్టాడు. నాకు ఒళ్ళు మండింది. మళ్ళీ అక్కడికి వెళ్ళేది. ఆ తర్వాత మీ గురించి విన్నాను. మీరు చాలా మంచివారట, పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరట, ఎంతసేపు ఆవులు గేదెలు మేకల్ని చూస్తూ కాలం గడుపుతారట. ఏమండి ఏమండి, మీరు కూడా నన్నే చూస్తున్నారు? మీకు పెళ్ళయిందా? లేదండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీకంటే ఆ ముసలి డాక్టరే నయం. అతను పళ్ళే ఎక్కిలించాడు, మీరు పెళ్లి దాకా వచ్చారు. క్షమించండి, నేను పెళ్ళాడితే మీలాంటి సుందరిని సుగుణవతిని పెళ్ళాడాలని, నా భార్య వల్ల మా కుటుంబంలో ఏ విధమైన కలహాలు రాకూడదని, ఐకమత్యం చెడకూడదని నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని చూశాను, మీ మాటలు విన్నాను. ఇప్పుడు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉందండి. ఏమండి ఏమండి, నా మాట కాదనకండి. నా వల్ల మీ కుటుంబంలో చిన్న గిల్లి కజ్జ కూడా రాదు. వస్తానండి. ఏమండి 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 ఏమండి, మీ పేరు అడ్రస్ చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటండి? ఎందుకు? పెద్దలు పెళ్లి విషయాలు మాట్లాడుకోవాలి. నా పేరు గీత. గీత? నా అడ్రస్ నంబర్ 2 మొఘల్ రాజపురం. నంబర్ 2 మగారాజపురం. మహారాజపురం కాదు, మొఘల్ రాజపురం. మొఘల్ రాజపురం, విజయవాడ 6. విజయవాడ 6. తప్పకుండా పంపించండి. తప్పకుండా పంపించండి. అలాగే పంపిస్తానండి, అలాగే పంపిస్తాను. వస్తానండి. రండి రండి. నువ్వు? అన్నయ్య, ఇల్లు వెతుక్కుంటూ వచ్చి విషయం చెప్పకుండా వెళ్ళిపోతారే? ఏమీ లేదు, మా పెద్దబ్బాయి సుందరం గీత అనే పిల్లను ప్రేమించాట. చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని భీష్మించు కూర్చున్నాడు. తీరా వస్తే ఆ పిల్ల నీ కూతురని ఇప్పుడే తెలిసింది. ఇదివరకే నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ పరిస్థితిలో మన మధ్య సంబంధ బాంధవ్యాలు పొసగవు, పొసిగినా అతకవు. పెద్దల భేదాభిప్రాయాల వల్ల పిల్లలు ఎందుకు బాధపడాలి? నేను ఆడపిల్లల తల్లిని. ద్వేషాలు రోషాలు నా పిల్లల జీవితాన్ని ఆటంకపరుస్తాయే కానీ వాళ్ళ ఆనందానికి దోహదం చేస్తాయా? ఎంత మంచి మనసండి. కూర్చోండి కూర్చోండి. అమ్మాయి, కాఫీ తీసుకురా. మా గీతకి ఇంత మంచి సంబంధం దొరకడం నిజంగా దాని అదృష్టం. మతి కొద్దీ గతి, పూజ కొద్దీ పురుషుడు అన్నారమ్మా. మంచి మనసున్న నీ పిల్లలకు మంచి భర్తలే వస్తారమ్మా. అన్నట్టు నీ భర్త దాడేమైనా తెలిసిందా? మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? భార్యా బిడ్డలు ఏమైపోతారో నన్న ఆలోచన లేకుండా సిగ్గుమాలను పనిచేసిపోయాడు.
పిల్లని చూడటానికి వచ్చిన తర్వాత అవేం మాట్లాడండి. నేనేమన్నానే? శారదమ్మా, గీత అంటే ఈ పిల్లనా? అబ్బే నేను కాదండి, మా అక్కయ్య. నా పేరు చిత్ర. అమ్మా గీత. కళ్యాణమస్తు. బంగారు తల్లిలా ఉందండి. కోరి వచ్చే కోడలు కుటుంబానికి కోటి దీపాల వెలుగు. శారదమ్మ, ముహూర్తం పెట్టించి కబుర్ చేస్తాం. మంచిదన్నయ్య గారు. వెళ్ళొస్తా వదిన గారు. మంచిదమ్మా. ఉంటామండి మామగారు. త్వరలోనే కలుసుకుంటాం కోళ్ళ. తప్పకుండా వస్తామమ్మా. మామోయ్, మా ఉచ్చులో పడ్డావా? అక్కయ్య, ఇక ఉచ్చు ఎలా బిగిస్తావో. అల్లుడు ఇక తిట్టకు, అన్ని పనులు నేనే చూసుకుంటాం. తీసుకోండి తీసుకోండి. ఆశపోతు కూల్ డ్రింక్స్ ముఖం ఎరగనట్టుగా ఉన్నాడు ఎవడో. ఓం మాంగళ్యం తంతునా దేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే పంచీవదరదాం శరాం మాంగళ్యధారమోత్తస్సు భవంతో మహాంతో న గృహంతు శతమానం భవతి శతాయుః పురుషः శివేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అమ్మయ్యా, భగవంతుడి దయ వల్ల మా అక్కయ్య పెళ్లి పూర్తి అయింది. ఎవరా సుందరాంగుడు? అతనా? మా అక్కయ్య మరిదట. హే, మరి ఒక చిన్న జోక్ చేద్దామా? వెంకనా బాబు, తొందరగా వడ్డించమని చెప్పు. అలాగే డాక్టర్, మీ అన్నగారు మరదలు తలనొప్పి అంటూ మోహన్ పడిపోయింది. ఎక్కడ? రండి. అయ్యో, ఏం పర్వాలేదు, ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తాను. డాక్టర్ గారు, మీరు నిజంగా డాక్టర్ గారేనా? శుద్ధ ఎల్బోడు. మరేంటయ్యా, అసలు నాకు తలనొప్పే లేనప్పుడు దానికి ఒక పెద్ద ఎగ్జామినేషను, చిన్న ఇంజక్షను, నువ్వు ఒక డాక్టరు, నీకొక కంపౌండరు. బాబు, మేమంతా బాగా చదువుకున్న వాళ్ళం, నీకేమో అనుభవం లేదు. మేము చెప్పినట్టు విని ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మినిమం 10-15 సంవత్సరాలు అప్రెంటిస్ గా బాగా ప్రాక్టీస్ చేసి తర్వాత మార్కెట్కి వచ్చావంటే అందరికీ మంచిది. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. డాక్టర్ గారికి ఇక్కడ కూడా ఖాళీయే.